హలో, శ్రావణ మాసం అంటే వరలక్ష్మి పూజలతో అందరూ చాలా హడావుడిగా ఉంటారు. దాంతోపాటు పునాస మామిడికాయలు వాక్కాయలు దొరికే సీజన్ కాబట్టి చాలామంది ఇంట్లో ఆవకాయ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. నేను కూడా ఈరోజు పునాస మామిడికాయతో ఆవకాయ అలాగే వాక్కాయలతో కూడా ఆవకాయ చేశాను. మన వీడియోలో చూపిస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఈ వాక్కాయలతో అది ఆవకాయ చేసుకోవడం రాకపోతే ఈరోజు మన వీడియోస్ చూసి మీరు కూడా చక్కగా నేర్చుకోండి. అందరికీ తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో అయితే పునాస మామిడికాయతో తునకావకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రేపటి వీడియోలో వాక్కాయతో ఆవకాయ చూపిస్తాను. శుభ్రంగా కడిగి వాటిని కాయల్ని తుడిచి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కత్తిపీటతో అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మామిడికాయ ముక్కలు కట్ చేయడం. చాకుతో కట్ చేయలేం కాబట్టి దీంతో ట్రై చేశాను. సక్సెస్ఫుల్గా కట్ చేశాను నేను. దాని లోపల ఉన్న జీడి అంతా శుభ్రం చేసి నార్మల్గా ఆవకాయ పట్టినప్పుడు వేసవికాలంలో ఎలా అయితే కాయలను శుభ్రం చేసి ఇదంతా చేస్తామో అదే ప్రాసెస్, కొత్తగా ఏమి ఉండదు. కాకపోతే మసాలా అది ఎంత వేసాను ఏంటి అనేది కూడా ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. కొన్ని చిన్న ముక్కలు కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేశాను. రెండు రకాలుగా ఈరోజైతే ఆవకాయ ప్రిపేర్ చేశాను నేను. కట్ చేసిన ముక్కల్ని ఒక క్లాత్ పైన కాసేపు ఆరబెడుతున్నాను. ఎక్కడైనా చెమ్ము ఉంటే అది ఆరిపోవడానికి. ఆవకాయ మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక గ్లాసున్నర ఆవపిండికి 3 గ్లాసుల కారం వేస్తున్నాను. ఒక గ్లాసుకి తక్కువగా ఉప్పు, జీలకర్ర అలాగే మెంతులు పొడి డ్రై రోస్ట్ చేసి చల్లారబెట్టి పొడి చేశాను. ఆ తర్వాత కొంచెం మెంతులు జీలకర్ర కూడా పచ్చి వేసి వాటినన్నింటినీ కూడా బాగా కలిసేలా కలిపేశాను. గానుగ షాపుకి వెళ్ళి గానుగ నూనె తెచ్చుకున్నాను చక్కగా. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి కలిపేస్తున్నాను. వెల్లుల్లి రేకలు వేయచ్చు, కానీ మనం ఇది ఎక్కువ రోజులు ఉంచుకోం కాబట్టి అవి ఊరవు, పచ్చిగా ఉండిపోతే, అందుకని వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. ఇప్పుడు ముక్కలకి 2 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు మసాలా పొడి అలాగే 1 గ్లాసు నూనె వేసి కలిపేస్తున్నాను. చిన్న ముక్కలు పెద్ద ముక్కలు కూడా 2 విడివిడిగా కలిపి బాక్స్లోకి తీసుకుంటున్నాను. 3 రోజుల తర్వాత దీన్ని టేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అందరికీ ఇది చూసిన తర్వాత నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా వెళ్ళి చక్కగా పునాసకాయలు తెచ్చుకుని ఆవకాయ కలిపేసుకోండి. అలాగే ఈ సీజన్లో మాత్రమే మనకి దొరికే వాక్కాయలతో కూడా అందరూ ఆవకాయ రెడీ చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.